మిత్రభేదంలో 9వ కథలో 2వ భాగం. దమనకుడు సంజీవకునికి పింగళకునికి మధ్య స్నేహాన్ని చెడగొట్టి కరటకుని దగ్గరికి వస్తే కరటకుడు అడిగాడు, కిం నిష్పన్నం, ఏం జరిగింది అంటే, దమనకేనోక్తం నిష్పన్నో నిష్పన్నోసావన్యోన్యభేద, నేను మిత్రులను విడగొట్టినాను హ హ హ అని నవ్వినాడు. కరటకో బ్రూతే, అప్పుడు కరటకుడు అన్నాడు, కోత్ర సందేహ, ఇందులో సందేహమేముంది, యతః, ఎందుకంటే 173వ శ్లోకం, బంధు కో నామ దుష్టానాం కుప్యతే కో నా యాచితః కోన ద్రుప్యతి విత్తేన కుకృత్యే కోన పండితః. చెడ్డవాళ్ళైన వాళ్లకు తమ బంధువులని ఎవరుంటారు, అందరికీ ద్రోహం చేస్తారు. అట్లనే ఎవరినైనా అడుక్కోవడానికి పోతే వాడికి కోపం వస్తుంది. డబ్బు రాగానే గర్వం ఎవరికి రాదు. అట్లాగే ఏ మనిషి అయినా చెడ్డ పని చేయడానికి సహజంగా వాడికి లక్షణం ఉంటుంది. అన్యచ్చ, అదిగాక 174, దుర్వృత్త క్రియతే ధూర్తై శ్రీమాన్ ఆత్మవివృద్ధయే కిం నామ ఖల సంసర్గ క్రియతే నాశ్రయాసవత్. వంచకులు తమ అభివృద్ధి కోసం ధనికుడిని దుష్టునిగా చేస్తారు. దుష్ట సహవాసం అగ్నివలే ఏ పనైనా చేయిస్తుంది అని అనుకుంది. తతో దమనకః, అంతలో దమనకుడు పింగళక సమీపం గత్వా, ఆ సింహం దగ్గరికి పోయి, దేవా సమాగతో అసౌ పాపాశయ, అదో వాడ చెడ్డ ఆ ఎద్దు ఉందే నిన్ను చంపాలనుకుని ఆ ఎద్దు వచ్చింది ఇక్కడికి. తతః సజ్జీభూయస్తీయతాం, మీరు సిద్ధంగా ఉండండి అని ఇత్యుక్త్వా పూర్వోక్తాకారం కారయామాస. అంతకుముందు ఎద్దుకు చెప్పింది కదా, సింహము ఇట్లా తోకెత్తుకొని ముందు కాళ్ళు పెట్టుకొని నోరు తెరుచుకొని ఉంటే నిన్ను చంపడానికి రెడీ అయినట్టు అని. అట్లా సింహానికి ఏం చెప్పింది, మీరు అట్లుండండి అని చెప్పింది. సంజీవకోప్యాగత ఆగత్య తథావిధం వికృతాకారం సింహం దృష్ట్వా స్వానురూపం విక్రమం చకార. సంజీవకుడు దూరంగా సింహాన్ని చూసి, ఇది నన్ను చంపడానికి రెడీ అయిపోయింది అనుకొని, ఇది కూడా అంతకుముందు సింహానికి దమనకుడు చెప్పింటాడు కదా, అది కానీ కొమ్ములతో ఇట్లా ఇట్లా వస్తే మిమ్మల్ని చంపడట్టే అని. అట్లా ఇది కూడా కొమ్ములతో ఇట్లా ఇట్లా గిట్ట ఇట్లా అని పోయిందనమాట. తతస్తయోర్యుద్ధే సంజీవక సింహేన వ్యాపాదిత. అప్పుడు జరిగిన యుద్ధంలో ఆ సింహము ఆ ఎద్దును చంపేసింది. అంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటే ఒక చెడ్డవాడు వీనికి వానికి, అంటే ఆ రాజుగారికి ఆ సంజీవకునికి అబద్ధాలు చెప్పి ఆ ఇద్దరిని విడగొట్టి వాళ్ళ యొక్క స్నేహాన్ని ఏ విధంగా విడగొట్టినారో ఈ హితోపదేశం అనే కథ చెప్తోంది. గద్యము, అథ సంజీవకం సేవకం పింగళకో వ్యాపాద్య విశ్రాంత సశోక ఇవ తిష్టతి భూతేచ. ఆ రాజుగారు ఆ సంజీవకునితో యుద్ధం చేసి అలసిపోయి పక్కన కూర్చొని, కానీ ఫ్రెండ్ చచ్చిపోయింటే చూసి, అయ్యో కిం మయా దారుణం కర్మకృతం, ఎంత పాప పని చేసినాను, అయ్యయ్యో తప్పు చేసినాను అని అనుకుని. యతః 175వ శ్లోకం, పరైః సంభుజ్యతే రాజ్యం స్వయం పాపస్య భాజనం ధర్మాతిక్రమతో రాజా సింహో వధాదివ. సింహము ఏనుగును చంపి ఏదో తను కొంత తింటుంది, పాపం మూట కట్టుకుంటుంది. కానీ మిగిలిన జంతువులంతా ఎక్కువ తింటాయి, అయినా పాపం మాత్రం సింహానికి వస్తుంది. అట్లనే రాజు అయిన వాడు పాపం చేసి పాపపు పనులు చేసి రాజ్యాన్ని సంపాదిస్తే రాజసుఖం మాత్రం వేరే వాళ్ళు పొందుతారు. అపరంచ 176, భూమ్యేకదేశస్య గుణాన్వితస్య భృత్యస్య వా బుద్ధిమతః ప్రణాశః భృత్యప్రణాశో మరణం నృపాణాం నష్టాపి భూమి సులభాన భృత్యాః. రాజ్యంలో సారవంతమైన కొంత భాగం లేక గుణవంతుడు బుద్ధిమంతుడు అయిన సేవకుడు అనే ఈ రెండింటిని తులనాత్మకంగా పరిశీలిస్తే, అంటే భూమి సేవకుడు, మంచి సేవకుడు, ఈ రెండిటి మధ్య భూమి పోయినా పర్వాలేదు మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ సేవకుడు మరణిస్తే, అంటే తన దగ్గర పనిచేసే మంచి వర్కర్ పోతే రాజుకు మరణంతో సమానం, వాడు చచ్చిన వాడి కింద లెక్క. ఎందుకంటే రాజ్యాన్ని సంపాదించుకోవచ్చు, కానీ మంచి పని చేసేవాళ్ళు పోతే మళ్ళీ సంపాదించుకోలేము. అప్పుడు గద్యము, దమనకో బ్రూతే, అప్పుడు దమనకుడు అన్నాడు, స్వామిన్ కోయం నూతనో న్యాయో యది రాతిం
యదరా న్యూతనో న్యాయో యదరాతిం హత్వా సంతాపః క్రియతే. అయ్యా, మీరు శత్రువును చంపి దాన్ని దుఃఖం పొంది ఇది రాజనీతిగా చెప్తున్నారా? ఏమిది కొత్త రాజనీతి? విఘ్నులు ఇలా అన్నారు. 177. పితావాయది వా భ్రాతా పుత్రో వాయది వా సుహృత్ ప్రాణచ్ఛేదకరారాంగ్నా హంతవ్యా భూతిమిచ్చతా. రాజ్యం కోరే రాజు తన ప్రాణానికి అపాయంగా తోస్తే తండ్రిని, తమ్ముణ్ణి, పుత్రుణ్ణి, మిత్రుణ్ణి ఎవరైనా సరే చంపాల్సిందే అని వీడు దుష్టమి చెప్తున్నాడు. అపిచ అది కాక 178. ధర్మార్థ కామతత్వజ్ఞో నైకాంతకరుణో భవేత్ నహి హస్తస్తమప్యన్నం క్షమావాన్ భక్షితుం క్షమః. ధర్మార్థ కామాలు అనే పురుషార్థాలు తత్వం చక్కగా ఎరింగినవాడు, అంటే ఆ మూడు రావాలా అంటే పూర్తిగా దయామయుడై ఉండరాదు. ఎందుకంటే ఎక్కువ దయ ఉంటే చేతిలో ఉన్న అన్నం కూడా నీకు దొరకకుండా పోతుంది, అంటే ఎవరో ఒకరు తీసుకొని పోతారు అని అర్థం. అపరంచ అది కాక 179వ శ్లోకం. క్షమా శత్రౌచ మిత్రైచ యతీనామేవ భూషణం అపరాధిషు సత్వేషు నృపాణం శైవ దూషణం. దయ కలిగి ఉండడం అనేది ఎవరి పట్ల అయినా సరే, మిత్రుడి పట్ల కానీ శత్రువు పట్ల కానీ సహనంగా ఉండడం అనేది సన్యాసులకు అదే రాజులకు అది శోభించదు, అది రాజులకు దోషమవుతుంది అని చెప్పినాడు. 180వ శ్లోకం. రాజ్యలోభాదహంకారాదిచ్చతః స్వామినః పదం ప్రాయశ్చిత్తంతు తస్యైకం జీవోత్సర్గో న చాపరం. రాజ్యంపై ఆశచే కాని, అహంకారంచే కాని రాజ్యపీఠం కోరే వారికి ప్రాయశ్చిత్తం మరణమే, ఇతర శిక్ష ఏది సరిపోదో. అన్యచ్చ అది కాక 181వ శ్లోకం. రాజాఘ్రణీ బ్రాహ్మణ సర్వభక్షి స్త్రీ చావశ దుష్ప్రకృతి సహాయ ప్రేష్య ప్రతీపోధికృత ప్రమాది త్యాజ్యా ఇమే యశ్చ కృతం న వేత్తి. దయావంతుడైన రాజు, అన్నిటినీ భోజనం చేసే బ్రాహ్మణుడు, లోబడి ఉండని ఆడమనిషి, చెడు స్వభావం గల సహాయకుడు, ఎదురించే సేవకుడు, తప్పులు చేసే అధికారి, చేసిన ఉపకారం గుర్తించనివాడు, ఈ ఏడుగురిని త్యజించాలి అని చెప్పినాడు. విశేషశ్చ విశేషంగా 182. సత్యానృతాచ పురుష ప్రియవాదినీచ సత్యానృతాచ పరుష ప్రియవాదినీచ హింస్రా దయాలురపి చార్థపరా వదాన్యా నిత్యవ్యయా ప్రచురరత్నధనాగమాచ వారాంగనేవ నృపనీతిరనేక రూపా. ఈ రాజనీతి అనేది ఒక వేశ్య మాదిరి. ఒకచో సత్యవాక్కు గలదై మరొక చోట అసత్యం పలుకుతుంది. కొన్ని చోట్ల కఠినంగా ఉంటే మరొక చోట మృదుమధురంగా ఉంటుంది. ఒకచోట హింసకమైతే మరొక చోట దయామయంగా భాసిల్లుతుంది. ఒకచో ధనార్జన పరంగా ఉంటే మరి ఒక చోట అధిక దానశీలతతో విరాజిల్లుతుంది. ఒకచో నిత్యం వ్యయం చేసేదిగా ఉంటే ఇంకొక చోట అధికంగా ధనాన్ని ఆర్జించేదిగా ఉంటుంది. ఇలా ఈ రాజనీతి అనేక రూపాలుగా విరాజిల్లుతుంది అని చెప్పినాడు. గద్యం. ఇది దమనకేన సంతోషితః పింగళకః స్వాం ప్రకృతిమాపన్నః సింహాసనే సముపవిష్ట దమనకః ప్రహ్రష్టమానాః. అప్పుడు ఇట్లా చెప్తూ ఉంటే సరే పింగళకుడు మనసు తీర్చుకొని సింహాసనం మీద కూర్చున్నాడు. దమనకుహ ప్రహ్రస్మాహ. అప్పుడు దమనకుడు ఆనందంగా ఇట్లా అన్నాడు. విజయతాం మహారాజ, మహారాజుకు మంచి జరుగుగాక. శుభమస్తు సర్వజగతాం, ఓ ప్రపంచానికి మంచి జరుగుగాక. ఇత్యుక్త్వా యథా సుఖం అవస్థితః. అట్లా చెప్పి తాను కూడా చక్కగా కూర్చున్నాడు. గద్యము. విష్ణుశర్మో వాచ. విష్ణుశర్మ అప్పుడు రాజుగారి కొడుకులతో ఇట్లా అన్నారు. సుహృద్భేద శృతస్తావద్భవద్భిః. ఇప్పటి వరకు మీరు వినింది మిత్రభేదం అనే కథ. రాజపుత్ర ఊచుహు. అప్పుడు రాజకుమారులు ఇట్లా అన్నారు. భవత్ ప్రసాదాచ్యుత. మీ దయ వల్ల ఈ కథ చాలా గొప్పగా ఉంది, విన్నాం. సుఖినో భూతావయం. మేము చాలా ఆనందించినాము. విష్ణుశర్మ అబ్రవీత్.
విష్ణు శర్మ ఇట్లా అన్నాడు, అపరమపీదమస్తు. మీరు ఈ శుభం సైతం కలుగుగాక అన్నాడు. 183. సుహృద్భేదస్తావద్భవతు భవతాం శత్రుభవనే ఖలః కాలాకృష్టః ప్రళయముపసర్పత్వహరః జనో నిత్యం భూయాత్ సకల సుఖ సంపత్తి వసతి కథారంభే రమ్యే సతతమిహ బాలోపి రమతాం. ఈ మిత్రభేదం మీ శత్రువుల ఇండ్లలో సంభవించుగాక. మీ ఇంట్లో ఇట్లాంటి జరగకూడదు. మీ ఇంట్లో ఫ్రెండ్స్ రావాలి, ఫ్రెండ్స్ పోకూడదు. దుష్టులు ప్రతిదినం మృత్యువుచే ఆకృష్టులై నశింతురుగాక. ప్రజలు అందరూ సకల శుభ సంపదలకు నివాసం అగుదురుగాక. నా ఈ అందమైన కథల ఆరంభాధికంచే శిశువులు సైతం ఆనందం పొందుదురుగాక. అంటే పిల్లలంతా ఈ కథ విని సంతోషంగా ఉంటారుగాక అని విష్ణు శర్మ అని. ఇది హితోపదేశే నారాయణ పండిత సంగృహీతే సుహృద్భేదో నామ ద్వితీయ కథాసంగ్రహ సమాప్త. ఈ హితోపదేశం అనే గ్రంథంలో మిత్రభేదం అనే కథ ఇక్కడితో ముగిసింది.